హలో! హాయ్! వెల్కమ్ టు మమతా వ్లాగ్స్. ఈరోజైతే నేను సొరకాయ కర్రీ చేద్దాం అనుకుంటున్నా. అండ్ చాలామంది సొరకాయ కర్రీని ఇష్టంగా తినరు. బట్ నేను చేసిన స్టైల్‌లో ఒకసారి చేసి పెట్టండి. చాలా బాగా ఇష్టంగా తింటారు. సో, నా స్టైల్‌లో ఎలా చేయాలో చూద్దామా ఒకసారి? కర్రీ కోసం సొరకాయను పీల్ చేసుకొని, మంచిగా కడిగి వాష్ చేసి, పీల్ చేసుకొని, సన్న ముక్కలుగా కట్ చేసి పెట్టుకున్నాను. అండ్ కొన్ని ఆనియన్స్‌ని కట్ చేసుకొని, ఒక 4 పచ్చిమిర్చి, కొంచెం కరివేపాకు అండ్ కొంచెం కొత్తిమీర తీసుకొని పెట్టుకున్నాను. దెన్ ఒక గిన్నె పెట్టుకొని, అందులో కొంచెం సరిపడా ఆయిల్ అంటే కొంచెం ఎక్కువగానే తీసుకొని, ఆయిల్ వేడయ్యాక కొంచెం జీలకర్ర, ఆవాలు అండ్ దెన్ మనం కట్ చేసి పెట్టుకున్న కరివేపాకు, పచ్చిమిర్చి వేసుకొని ఇప్పుడు ఆనియన్స్ని యాడ్ చేసుకున్నాము. ఇందులోనే మన టేస్ట్‌కు సరిపడా సాల్ట్‌ని కూడా యాడ్ చేసుకుంటున్నాము. ఆనియన్స్ కొంచెం ఫ్రై అయ్యాక మనం కరివేపాకుని కూడా యాడ్ చేసుకున్నాం పోపులోనే. పోపులో కరివేపాకు యాడ్ చేయడం వల్ల టేస్ట్ చాలా బాగుంటుంది. ఇప్పుడు కొంచెం పసుపుని యాడ్ చేసుకొని సొరకాయ ముక్కల్ని వేసి కలిపేసి కాసేపు మగ్గనిద్దాం. ఈలోగా ఒక మిక్సీ జార్లో కొంచెం పచ్చిమిర్చి అంటే మన కారానికి తగినట్టుగా కొంచెం పచ్చిమిర్చి, కొంచెం అల్లం ముక్కలు, కొన్ని ఎల్లిగడ్డ ముక్కలు, కొంచెం జీలకర్ర వేసుకొని మిక్సీ చేసుకొని పెట్టుకున్నాను. మొత్తం ఫైన్ పేస్ట్లా కాకుండా ఇలా కొంచెం కచ్చపచ్చగా మిక్సీ చేసుకొని పెట్టుకోవాలి. ఇలా సొరకాయ కొంచెం ఫ్రై అయిన తర్వాత మనం ముందుగా పేస్ట్ చేసి పెట్టుకున్న ఈ పచ్చిమిర్చి పేస్ట్ కూడా వేసుకొని మంచిగా కలుపుకొని కాసేపు మగ్గనివ్వాలి. ఇలా మనం వేసిన కారం అంతా ఉడికిపోయి ఆయిల్ పైకి తేలిన తర్వాత కొంచెం కొత్తిమీర వేసేసుకొని కలిపేసుకుంటే యమ్మీ సొరకాయ కర్రీ రెడీ. ఇలా చేసి ట్రై చేయండి ఒకసారి. అండ్ ఇది అన్నంలో కానీ చపాతీలో కానీ చాలా బాగుంటుంది అండ్ చాలా ఇష్టంగా తింటారు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.